నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఆద్యంతములు లేని శివుడే ఆదిదేవుడు, అనాది దేవుడు. అనంతమైన ఈ విశ్వం ఆయన అధీనంలో ఉందని, పంచభూతాలు, గ్రహమండలాలు ఆయన కనుసైగలతోనే కదలాడుతాయని పురాణాలు చెబుతున్నాయి. అలాంటి ఆ స్వామి స్వయంభూవుగా కొలువైన ఆలయం మనకి నాసిక్లోని గంగాపూర్లో కనిపిస్తుంది. గోదావరి నదీ తీరంలోని ఈ మనోహరమైన మందిరమే నేటి మన తీర్థయాత్ర. నదీ తీరములోని క్షేత్రాలు మరింత విశేషమైనవిగా, విశిష్టమైనవిగా చెబుతారు. ఇక నదీ తీరములోని స్వయంభూ ఆలయాలు కూడా మరింత మహిమాన్వితమైనవిగా వెలుగొందుతూ ఉంటాయి. అలాంటి పుణ్యతీర్థాల జాబితాలో మనకి గంగాపూర్లోని సోమేశ్వర ఆలయం కూడా కనిపిస్తుంది. మహారాష్ట్ర నాసిక్ పరిధిలోని ఈ దివ్యతీర్థం రామాయణ కాలముతో ముడిపడిన ఒక రమణీయమైన ప్రదేశం. మహారాష్ట్ర ఒకప్పుడు దండకారణ్యం పేరుతో పిలువబడింది. మౌర్యులు, శాతవాహనులు, బాదామి చాళుక్యులు పరిపాలించిన ప్రాంతమిది. చారిత్రక పరంగా మహారాష్ట్ర ఎంతటి ప్రాధాన్యతను సంతరించుకుని కనిపిస్తుందో, పురాణపరంగా అంతకంటే ఎక్కువ ప్రాముఖ్యతను కలిగి ఉండటం విశేషం. ఎంతోమంది మహర్షులు, సిద్ధులు, అవధూతలు ఆధ్యాత్మిక పరంగా ఈ నేలను పునీతం చేశారు, ప్రజలను ప్రభావితం చేశారు. మహారాష్ట్రకి మరింత వైభవాన్ని తీసుకొచ్చిన నగరాలలో నాసిక్ ఒకటనే చెప్పాలి. ఇక్కడి సమీపంలోని త్రయంబకేశ్వర్ గోదావరి నదికి జన్మస్థానం. నాసిక్ నుంచి ప్రవహించే గోదావరి అనేక ప్రదేశాలను పుణ్యతీర్థాలుగా మారుస్తూ ప్రవహిస్తూ ఉంటుంది. ముఖ్యంగా రామాయణ కాలంలో ముడిపడిన అనేక ప్రదేశాలను అభిషేకిస్తూ గోదావరి పరుగులు పెడుతూ ఉంటుంది. అలాంటి గోదావరి నదీ తీరంలోని ఈ సోమేశ్వర క్షేత్రం ఆధ్యాత్మిక కేంద్రమై విరాజిల్లుతోంది. రత్నసానుశరాసనం రజతాద్రిశృంగనికేతనం సిల్జినీకృత పల్నగేశ్వరమచ్యుతానలసాయకం క్షిప్రదగ్ధపురత్రయం త్రిదశాలయైరభివందితం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః మర్తవారణముఖ్యచర్మకృతోత్తరీయ మనోహరం పంకజాసన పద్మలోచన పూజితాంఘ్రి సరోరుహం దేవసింధుతరంగశీకర సిక్తశీతజటాధరం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః. చంద్రుడిని తన శిరస్సుపై ధరించిన శివుడు చంద్రశేఖరుడయ్యాడు. చంద్రుడిచే పూజలందుకున్న ప్రదేశాలలో ఆ దేవదేవుడు సోమేశ్వరుడుగా పిలువబడుతున్నాడు. అలా చంద్రుడిని అనుగ్రహించడం కోసమే ఆ సదాశివుడు ఇక్కడ ఆవిర్భవించడం జరిగిందని, అందువల్లనే సోమేశ్వరుడిగా ఆరాధించబడుతున్నాడని అంటారు. ఇప్పటికీ ఈ ప్రదేశం ఆహ్లాదకరమైన ఒక తపోభూమిగా అలరారుతోంది. రహదారికి ఆనుకునే ఈ ఆలయ ప్రవేశద్వారం ఉంటుంది. ప్రవేశద్వారం దాటగానే ఆలయం కనిపిస్తుంది. ఆలయం కనిపిస్తుందని అనుకోవడం సహజం. కాని విశాలమైన ఉద్యానవనం ఉత్సాహాన్ని నింపుతూ మనలను పలకరిస్తుంది. కొమ్మలు అల్లుకుపోయి కనిపించే ఎత్తైన వృక్షాలు, విశాలంగా పరుచుకున్న నీడ, పక్షుల కిలకిలా రావాల మధ్య అనేక మందిరాల సముదాయం మనకి కనిపిస్తుంది.
అందంగా తీర్చిదిద్దిన మందిరాలు, శిఖరాలు, కలశాలు భక్తిభావాలను రేకెత్తిస్తాయి. ఇక్కడ మందిరాలకు మహావృక్షాలు గొడుగులు పట్టాయేమో అనే భావన కలుగుతుంది. మందిరాల సన్నిధిలో మహర్షులు మహావృక్షాలుగా మారిపోయారేమో అనే సందేహం మెదులుతుంది. ఎక్కడికక్కడ ఎత్తైన వేదికలపై మందిరాల నిర్మాణం చేస్తూ వెళ్లారు. ఇక మహావృక్షాల చుట్టూ నిర్మించిన రాతి వేదికలు భక్తులు కాసేపు విశ్రమించడానికి అనుకూలంగా ఉంటాయి. అలసటను మర్చిపోయేలా చేస్తాయి. ఇక్కడి వనంలోని ఆలయాల సముదాయంలో ప్రధానమైన దైవంగా సోమేశ్వరుడు వెలుగొందుతూ ఉంటాడు. ఇది స్వయంభూ శివలింగం కావటం వలన ఇతర మందిరాల మాదిరిగా వేదికపై కాకుండా నేలబారుకి కాస్త దిగువన కనిపిస్తుంది. మందిరం చిన్నదే అయినప్పటికీ మహాదేవుడు ఇష్టపడి వెలిసిన నివాసం ఇది. పురాణ కాలం నుంచి మహిమలు వెదజల్లుతున్న నీలకంఠుడి నిలయమిది. విశ్వమంతా తానే ఉన్నవాడు విశ్వనాథుడు. తానే విశ్వమై ఉన్నవాడు ఆ గంగాధరుడు. సమస్త లోకాలకు, సకల జీవులకు వెలుగులను చూపేవాడు ఆ సదాశివుడు. అలాంటి ఆ స్వామి ఇక్కడి గోదావరి నదీ తీరంలో ఆవిర్భవించాడు. చంద్రుడి దోషాన్ని తొలగించుకోవడం కోసం స్వామివారు ఆవిర్భవించిన కారణంగా సోమేశ్వరుడు అనే పేరుతో కొలవబడుతున్నాడు. ఆ తర్వాత అగస్త్య మహర్షిచే పూజాభిషేకాలు అందుకోవడం జరిగిందనేది స్థల పురాణం. ఇక్కడి పాలరాతి మందిరం ఒక చిన్న మండపాన్ని, గర్భాలయాన్ని కలిగి ఉంటుంది. గర్భాలయానికి ఎదురుగా నందీశ్వరుడు దర్శనమిస్తూ ఉంటాడు. నందీశ్వరుడిని స్పర్శించి నమస్కరించుకున్న భక్తులు ఆ తర్వాత సోమేశ్వరుడిని దర్శించుకుంటారు. సోమేశ్వరుడికి పీచు తీయని కొబ్బరికాయలను సమర్పించడం ఇక్కడి ఆచారంగా కనిపిస్తుంది. భక్తులు స్వామివారికి స్వయంగా అభిషేకం చేసుకునే అవకాశం ఉంది. కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం నారదాది మునీశ్వర స్తుత వైభవం భవనాశనం అంధకాంతకమాశ్రితామరపాదపం మదనాంతకం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః పంచపాదవ పుష్పగంధపదాంబుజద్వయశోభితం ఫాలలోచన జాత పావక దగ్ధమన్మథ విగ్రహం భస్మదిగ్ధ కళేబరం భవనాశనం భవమవ్యయం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః. సోమేశ్వర స్వామి దివ్యలింగం సన్నిధిలో కుడ్య మందిరంలో పార్వతీదేవి పాలరాతి మూర్తిని ఏర్పాటు చేశారు. శివయ్య పాదాలను ఆశ్రయించిన భక్తులపై అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుందని, అమ్మవారిని సేవించే వారి పట్ల ఆ మహాదేవుడి కటాక్షం కడవరకు ఉంటుందని అంటారు. అందువల్ల భక్తులు పార్వతీ పరమేశ్వరుల సన్నిధానంలో మనసునే మంత్రపుష్పంలా సమర్పిస్తారు. ఆహ్లాదకరమైన వాతావరణం, ఆధ్యాత్మిక వాతావరణం కలగలిసిన ఈ ప్రదేశం అందమైన పుణ్యతీర్థం, అపురూపమైన దివ్యక్షేత్రం అనే చెప్పాలి. గోదావరి నదీ తీరాన్ని కలిగిన ప్రదేశం కావడం వల్ల భక్తులు, పర్యాటకులతో ప్రాంగణమంతా సందడిగా కనిపిస్తూ ఉంటుంది. నదీ తీరంలోని క్షేత్రం కావడం వల్ల కార్తీక మాసంలో, మహాశివరాత్రి వంటి పర్వదినాల్లోనూ ఈ ఆలయాన్ని దర్శించుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది.
త్రేతాయుగంలో సీతారామ లక్ష్మణులు తమ వనవాస కాలంలో ఈ ప్రదేశానికి చేరుకున్నట్టుగా స్థలపురాణం చెబుతోంది. ఇక్కడి వారు అగస్త్య మహర్షిని కలుసుకున్నారని, అగస్త్యుడు వారితో ఇక్కడి సోమేశ్వరుడికి అభిషేకం చేయించారని అంటారు. అలాగే ద్వాపరయుగంలో పాండవులు కూడా ఇక్కడి శివయ్యను పూజించారని చెబుతారు. చంద్రుడు పూజించిన శివలింగం రామచంద్రుడు ఆరాధించిన శివలింగం కావడంతో పాండవులు ఇక్కడి స్వామిని దర్శించారని స్థలపురాణం చెబుతోంది. రామనామ వైభవాన్ని గురించి పార్వతీదేవితో పరమేశ్వరుడు చెప్పినట్టుగా, శివశబ్దంలోని విశిష్టతను సీతమ్మ వారికి రామచంద్రుడు వివరించినట్టుగా ఆధ్యాత్మిక గ్రంథాలలో కనిపిస్తుంది. శివకేశవుల మధ్య గల అనుబంధానికి అద్దం పట్టే అనేక సంఘటనలు మనకి పురాణాలలో తారసపడతాయి. అలాంటి శివయ్య సన్నిధానానికి సమీపంలోనే సీతారాముల మందిరం వెలుగొందుతోంది. సోమేశ్వర ఆలయ ఆవరణలో నుంచొని చుట్టూ చూస్తే మహావృక్షాలే మహాప్రాకారంగా మారినట్టు తోస్తుంది. అలసట, ఆకలి, సమయం తెలియని ఇక్కడి వాతావరణంలో మందిరాలన్నీ మహదానందాన్ని పొందుతున్న భావన కలుగుతుంది. అలాంటి ఈ ప్రదేశంలో సోమేశ్వర స్వామి సన్నిధానానికి సమీపంలో సీతారాముల మందిరం కనిపిస్తుంది. పురుషోత్తముడైన శ్రీరాముడు, పుణ్యవతి అయిన సీతమ్మ వారిని భక్తులు దర్శించుకుంటారు. కుదురుగా తీర్చిదిద్దిన ఇక్కడి మందిరం చిన్నపాటి ముఖమండపాన్ని కలిగి ఉంటుంది. గర్భాలయంలో సీతారామ లక్ష్మణుల పాలరాతి మూర్తులను ఏర్పాటు చేశారు. చిరుమందహాసాన్ని కలిగిన సీతారాములు అభయముద్రలో కొలువై ఉండగా వారి పక్కనే లక్ష్మణుడు కనిపిస్తారు. సీతారామ లక్ష్మణులు ధర్మానికి, సత్యానికి, ఆదర్శవంతమైన జీవన విధానానికి ప్రతీకలు. అందువల్లనే సమస్త మానవాళి వారికి నిత్య నీరాజనాలు సమర్పిస్తూ ఉంటుంది. సీతారామ లక్ష్మణులు తమ వనవాస కాలంలో ఈ ప్రదేశానికి వచ్చారని అంటారు. అందుకు గుర్తుగానే ఇక్కడ వారి ఆలయాన్ని నిర్మించారని చెబుతారు. ఈ ప్రదేశానికి గల విశిష్టతను గురించి తెలుసుకున్న ముంబైకి చెందిన తర్బినాదేవి మంగళ్ చంద్ అనే భక్తురాలు ఈ మందిరాన్ని నిర్మించారు. శ్రీరామ జానకీ మందిర్ పేరుతో వటవృక్షాల నీడలో నిర్మితమైన ఈ ఆలయాన్ని భక్తులు సందర్శించుకుంటారు. సీతారాముల ఆశీస్సులను అందుకుంటారు. ఇక్కడి సోమేశ్వరుడిని దర్శించుకుని కాసేపు విశ్రమించిన తర్వాత ప్రస్తుతం పంచవటిగా పిలువబడే ప్రదేశానికి సీతారామ లక్ష్మణులు వెళ్లినట్టుగా స్థానికులు చెబుతారు. అందువల్ల ఇక్కడి గోదావరి తీరంలోని పంచవటిని దర్శించకుండా భక్తులు వెనుదిరగరు. 5 వటవృక్షాలు కలిగిన ప్రదేశం కావడం వల్ల దీనిని పంచవటిగా పిలుస్తారు. ఇక్కడి గుహలో సీతమ్మ వారిని ఉంచి రామలక్ష్మణులు ఆహారాన్ని సేకరించడానికి వెళ్లేవారట. అందువల్ల దీనిని సీతా గుహ పేరుతో పిలుస్తారు. గోదావరి నదీ తీరంలో పంచవటిలో సీతారామ లక్ష్మణులకు సంబంధించిన అనేక ఆనవాళ్లు కనిపిస్తాయి. ఇక్కడి స్నానఘట్టాలు వారి పేర్లతోనే పిలువబడుతూ ఉంటాయి. సీతారాములకు సంబంధించిన అనేక సన్నివేశాలను పంచవటి మన కనుల ముందు నిలుపుతుంది. ఇక్కడి సీతాగుహను భక్తులు తప్పకుండా దర్శించుకుంటారు. అనునిత్యం సీతమ్మవారు ఆరాధించిన శివలింగానికి నమస్కరించుకుంటారు. యక్షరాజసఖం భగాక్షహరం భుజంగ విభూషణం శైలరాజసుతా పరిష్కృత చారు దివ్య కళేబరం శ్వేళనీలగళం పరశ్వధారిణం మృగధారిణం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః ఔషధం భవరోగిణామఖిలాపదామపహారిణం దక్షయజ్ఞ వినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనం భుక్తి ఫలప్రదం సకలాఘ సంఘ నిబర్హణం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః.
గంగాపూర్లోని సోమేశ్వర క్షేత్రంలో ఉపాలయాలు, ఉపమందిరాలు అలరారుతూ ఉన్నాయి. లక్ష్మీనారాయణుల మందిరం, హనుమంతుడి సన్నిధానం వాటిలో ముఖ్యమైనవిగా కనిపిస్తాయి. ఆధ్యాత్మిక పరంగానే కాకుండా పర్యాటక పరంగా కూడా ఈ ప్రదేశం ఎంతో సందడిగా కనిపిస్తుంది. సెలవు రోజుల్లో పర్యాటకుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. సోమేశ్వర స్వామి ఆలయానికి సమీపంలోనే లక్ష్మీనారాయణుల మందిరం దర్శనమిస్తుంది. ఇది శ్రీరామ జానకి మందిరం తరహాలోనే నిర్మితమైంది. గర్భాలయంలో లక్ష్మీనారాయణుల పాలరాతి మూర్తులను ప్రతిష్ఠించారు. లక్ష్మీనారాయణుల దర్శనం సమస్త పాపాలను, దోషాలను తొలగించి సకల శుభాలను ప్రసాదిస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. అందువల్ల భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూలు, పళ్ళు సమర్పించుకొని నమస్కరించుకుంటారు. ఇక ఆ పక్కనే మనకి హనుమ మందిరం కనిపిస్తుంది. శిలపై హనుమ రూపాన్ని ఆవిష్కరించారు. సంజీవని పర్వతంతో కూడిన హనుమంతుడి రూపాన్ని దర్శించడం వల్ల కార్యసిద్ధి కలుగుతుందని, ఆయురారోగ్యాలు చేకూరతాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. సీతారామ లక్ష్మణుల మందిరాన్ని దర్శించుకున్న భక్తులు తప్పకుండా హనుమను దర్శనం చేసుకుంటారు. ఇక్కడి ఆలయాలను దర్శించుకున్న అనంతరం భక్తులు సరదాగా గోదావరి నదిలో బోటు షికారు చేస్తారు. ఇక్కడి ప్రకృతి అందాల నడుమ గోదావరి ప్రవహిస్తూ ఉంటుంది. రమణీయమైన ప్రకృతి సౌందర్యాన్ని తిలకిస్తూ ముందుకు సాగడాన్ని పెద్దలు, పిన్నలు అందరూ కూడా ఇష్టపడతారు. కొందరు పుట్టెలలో ప్రయాణాన్ని కోరుకుంటే మరికొందరు మోటారు బోట్లను ఆశ్రయిస్తారు. అలా ఇక్కడి గోదావరి ఆధ్యాత్మిక పరంగానే కాకుండా పర్యాటక పరంగా కూడా ప్రాధాన్యతను సంతరించుకొని కనిపిస్తుంది. విశ్వసృష్టి విధాయకం పునరేవ పాలన తత్పరం సంహరంతమపి ప్రపంచమశేషలోక నివాసినం క్రీడయంతమహర్నిశం గణనాథయూథ సమావృతం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః భక్తవత్సలమర్చితం నిధిమక్షయం హరిదంబరం సర్వభూతపతిం పరాత్పరమప్రమేయమనుత్తమం సోమవారిన భూతాశన సోమపాద్యఖిలాకృతిం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః. శివపార్వతులు, సీతారాములు, లక్ష్మీనారాయణులు, హనుమంతుడు కొలువైన ఈ క్షేత్రంలో హరిహరులకు సంబంధించిన అన్ని విశేషమైన పర్వదినాల్లోనూ ప్రత్యేకమైన పూజలను, సేవలను ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. ఆ రోజుల్లో ఇక్కడి మందిరాలన్నీ చాలా సందడిగా కనిపిస్తూ ఉంటాయి. సోమేశ్వర స్వామి ఆలయం తలుపులను ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు తెరిచి ఉంచుతారు. తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దర్శనానికి అనుమతి ఉంటుంది. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి ముంబైకి రోడ్డు, రైలు, వాయుమార్గాలు ఉన్నాయి. ముంబై నుంచి బస్సుల్లో, స్థానిక వాహనాల్లో నాసిక్ చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి బసవ కళ్యాణ్, తుల్జాపూర్, అహ్మద్ నగర్ మీదుగా నాసిక్ చేరుకోవచ్చు. భోళా శంకర మల్లికార్జున భ్రమరాంబిక మల్లికార్జున శ్రీశైలవాస నువ్వుగాక మాకు ఇంకెవరు దిక్కయా, నువ్వుగాక మాకు ఇంకెవరు దిక్కయా. హరోం హర హరోం హర ఓం నమః శివాయ, హరోం హర హరోం హర ఓం నమః శివాయ, హరోం హర హరోం హర ఓం నమః శివాయ, హరోం హర హరోం హర ఓం నమః శివాయ. గోదావరి నదీ తీరములో అలరారుతున్న ఈ శైవక్షేత్రం మహర్షులు తిరుగాడిన పుణ్యస్థలం.
సీతారామ లక్ష్మణులు దర్శించిన మహిమాన్విత క్షేత్రం. పురాణాలతో ముడిపడిన ఈ క్షేత్రాన్ని గురించిన విశేషాలను గురించి తెలుసుకున్నారు కదా. మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన గల శివుడు, నీలోన గల శివుడు లోకమ్ములేలగలడు. నాలోన గల శివుడు, నీలోన గల శివుడు లోకమ్ములేలగలడు. కోరితే శోకమ్ము బాపగలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.